హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఇక ఒకే మొబైల్ నెంబర్తో 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏమవుతుంది, దానివల్ల ఉపయోగాలేంటి, దానివల్ల ఇబ్బందులేంటి, ఒకవేళ ఇబ్బందులు ఎదురైనట్లయితే మనం ఏం చేయాలి అనే దానికి సంబంధించిన వివరాలైతే మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఒకే మొబైల్ నెంబర్ను 2-3 బ్యాంకు ఖాతాలకు లింకు చేయటం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఇక వాటి వివరాలు ఇక్కడ మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి నిర్వహణ సులభం, అంటే అన్ని ఖాతాల అలర్ట్లు, ఓటీపీలు ఒకే ఫోన్కి అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఖాతా కోసం వేరువేరు నెంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక మరొక ఉపయోగం యూపీఐ సౌకర్యం, అంటే గూగుల్ పే లేదా ఫోన్పే వంటి యాప్స్లలో ఒకే నెంబర్తో లింక్ అయి ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలను సులభంగా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఒక చోట నుండే బ్యాలెన్స్ చెక్ చేసుకోవటం, డబ్బులు పంపించడం చేసుకోవచ్చు. అలాగే రీఛార్జ్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక ప్రతి ఖాతా కోసం ఒక సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవటానికి విడివిడిగా రీఛార్జ్ చేయాల్సిన పని అయితే ఉండదు. అన్నిటికీ కలిపి కూడా ఒక సిమ్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇక ఒకే మొబైల్ నెంబర్తో 2-3 బ్యాంక్ అకౌంట్లు లింక్ అయితే ఇక వాటి వల్ల నష్టాలు లేదా ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుందాము. ఇక ఫోన్ పోతే ఇబ్బంది. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ పోతే లేదా సిమ్ కార్డు పనిచేయకపోతే మీ అన్ని బ్యాంకు అకౌంట్ల లావాదేవీలు ఆగిపోతాయి. తర్వాత భద్రతాపరమైన ముప్పు. మీ ఫోన్ వేరే వాళ్ళ చేతికి చిక్కితే లేదా సిమ్ క్లోనింగ్ జరిగితే అన్ని ఖాతాల సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. అలాగనే నోటిఫికేషన్ల గందరగోళం. బ్యాంకుల నుంచి వచ్చే మెసేజ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ మెసేజ్ ఏ అకౌంట్కు సంబంధించిందో చూసుకోవడంలో కొన్నిసార్లు కన్ఫ్యూజన్ కావచ్చు. ఈ విధంగా ఒకే మొబైల్ నెంబర్తో 2-3 బ్యాంకు ఖాతాలు లింక్ అయి ఉంటే కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉండవచ్చని చెబుతున్నారు. అలాగనే బాగా మనకి ఇబ్బంది కనుక అయినట్లయితే ఈ విధంగా చేయాలి. ఒకవేళ మీరు సాంకేతిక సమస్యలు ఎదురైతే లేదా భద్రత గురించి ఆందోళనగా ఉంటే ఈ క్రింది పనులు చేయండి. ముందుగా సిమ్ బ్లాక్ చేయటం, అంటే ఫోన్ పోయినట్లు తేలితే వెంటనే కస్టమర్ కేర్కు కాల్ చేసి సిమ్ కార్డును బ్లాక్ చేయాలి. దీనివల్ల మీ అకౌంట్లో నుంచి ఇతరులు ఓటీపీలు పొందలేరు. అలాగే మొబైల్ బ్యాంకింగ్ డియాక్టివేషన్. ఇక బ్యాంకు హెల్ప్ లైన్కు కాల్ చేసి మొబైల్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయమని కోరవచ్చు. అలాగనే నెంబరు మార్పు. ఒకే నెంబర్ ఉండటం వల్ల ఇబ్బందిగా అనిపిస్తే ఏదైనా ఒక అకౌంట్కు వేరే నెంబర్ను బ్యాంకుకు వెళ్ళి అప్డేట్ చేసుకోవటం మంచిదంటున్నారు. అలాగనే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. వీలైనప్పుడల్లా మీ బ్యాంకింగ్ యాప్స్కు ఫింగర్ ప్రింట్ లేదా బలమైన పిన్ లాక్ పెట్టుకోవటం ఉత్తమం. ఇక ముఖ్య గమనిక చూసినట్లయితే మీ మొబైల్ నంబరు మీ ఆధార్ కార్డుకు కూడా లింక్ అయి ఉంటే దాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు వివరాలు లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు.